డబ్బాలు తలక ఇరికిచ్చేసుకొని ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు దానికి. మనం అటు పోతే ఇరకపోతాం. అందుకని ఈ రోడ్డు మీద పోదాం మనం. అదైతే కుక్కపల్లి మరి ఆట ఒకటి సంకలో పెట్టుకొని పోవచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రెసెంట్ టైం వచ్చి కరెక్ట్ గా 7:30 అయితే కావస్తా ఉంది. ఈడ మాత్రము పగలంతా చల్లంగా ఉంటుంది, రాత్రి అయితే బేబస్తంగా వాన పడుతా ఉంది. యాక్చువల్ గా నిన్న ఒక రోజు ఇక్కడే ఉన్నాం అనమాట. నిన్న ఏం చేసినాం అంటే బైక్ బాగా బురద కొట్టేసి కోల్ మైన్స్ నుంచి వచ్చినాం కదా, అక్కడ వచ్చినప్పుడు మొత్తం అంతా నల్లగా బురద అంతా పేరుకుపోయింది. బైక్ నైతే వాటర్ సర్వీస్ పెట్టినాము. అటు పెట్టి సాయంత్రం ఆడ లోపల పెట్టినా అంతే, రాత్రి బేబస్తంగా పడింది వాన. ఇప్పుడు మళ్ళీ అంత బురద అయిపోయి ఉంటది రోడ్లు అన్ని. ఈ హాస్టల్ మనం ఉన్నాం కదా, స్వరూప్ హాస్టల్. ఇది మామూలుగా మనం booking.com లో అయితే బుక్ చేసినాం కదా. మనం booking.com లో బుక్ చేసినప్పుడు 350 రూపాయలు అయితే చూపించింది. అంటే అక్కడ మళ్ళీ వచ్చినప్పుడు కూడా 350 రూపాయలే పే చేసినాము. కానీ అతనికి మళ్ళీ మరుసటి రోజు నేను ఇంకో రోజు ఉండాలనుకుంటున్నానంటే సరే అన్నాడు. ఎంత పే చేయాలంటే 300 అన్నాడు. అదే నిన్న 350 రూపాయలు కదా అంటే 50 రూపాయలు booking.com తీసుకుంటాడు. మా రేట్ యాక్చువల్ గా 300 అన్నాడు. ఇదేదో బాగుంది కదా అనుకున్నా. booking.com లో అవైలబిలిటీ ఉందో లేదో చూసుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్ అడిగేది మేలు, బుక్ చేసేదానికన్నా ముందు. ఒకవేళ తక్కువ రేట్ లో ఉన్నింది అనుకోండి, వీళ్ళ దగ్గరే పే చేసుకుని తీసుకునేది, లేదంటే ఆ booking.com లో అప్పుడన్నా బుక్ చేసుకోవచ్చు. అదొక క్లారిటీ అయితే వచ్చింది నాకు. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే, మనం ఇప్పుడు సిలిగురిలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనము మేఘాలయకి అయితే ఎంటర్ అవుతున్నాం. మనకి ఇక్కడ నుంచి నార్త్ ఇండియన్ స్టేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ దాకా ఫాస్ట్ గా వచ్చినాం కదా, ఇక్కడ నుంచి కొంచెం స్లోగా పోదాము. మేఘాలయ ఎంటర్ అయ్యి మొత్తం అన్ని స్టేట్స్ చూసుకొని మళ్ళీ ఇక్కడ సిలిగురికే రావాలా. ఎన్ని రోజులు పడుతుందో ఏమవుతుందో ఏమి క్లారిటీ లేదు. గ్యాంగ్టాక్ 113 లెఫ్ట్, గౌహతి 526 లెఫ్ట్ అంట. గౌహతి 526 ఉందా? మనం ఇప్పుడు అంత దూరం పోగానే మనము మేఘాలయలో తురా అనే ఒక టౌన్ అయితే ఉంది. ఆ టౌన్ కి అయితే పోదాము. తురా ఏరియాలో మనకి గారో తెగల వారు అయితే ఉంటారు. ఇది తురా కూడా ఆల్మోస్ట్ మనకి 450 కిలోమీటర్లు అయితే వస్తా ఉంది. ఇది ఒక 10-11 గంటలు అయితే చూపిస్తా ఉంది. సో పవర్ అయితే 114 రూపాయలు, ఇది వచ్చి 105 రూపాయలు అంట నార్మల్ పెట్రోల్. సో మనం అయితే ఫుల్ పెట్టిస్తా ఉన్నాం. 1200 రూపాయలు పెట్టింది వచ్చి 11.42 లీటర్లు. ఇక్కడ లాటరీ భలే అమ్ముతా ఉంటారు. ఇక్కడ కేరళలో చూసిన ఈ కైండ్ ఆఫ్ లాటరీ అనేది మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. విపరీతంగా అమ్ముతా ఉంటారు లాటరీ టికెట్లు మాత్రం. నిన్న మనం ఉన్న హాస్టల్లో ఒక వాషింగ్ మిషన్ అయితే ఉంది. హాస్టల్ అతను అడిగి మనం అయితే బట్టలు మాసిపోయి ఉంటే వాషింగ్ మిషన్ కి అయితే వేసినాము. వేసిన దానికి ఏం తీసుకోలే కానీ డబ్బులు. ఈ జాకెట్ అయితే వేసిన, ఇప్పుడు రైడింగ్ జాకెట్ ఉంది కదా, ఈ జాకెట్ కూడా అయితే వేసిన. సరే ఇది వేసి వాష్ అయిన తర్వాత చూస్తే దీని మీద ఈ మరకలు అసలు పోలా, ఎట్టుని అట్టే ఉండయి. ఇది ఏదన్నా బ్రష్ తీసుకొని రుద్దుకోవాలా. ఇది మామూలుగా వాషింగ్ మిషన్ వేస్తే దీని మీద మరకలు పోవడం వల్ల ఏడాది దుమ్మంతా దీనికే ఉంది. సో ఇదేంటి దేశీ బైట్స్ అంట. ఏదైనా ఉందా? నాస్తా खाने को क्या है? हाँ 2 నిమిషాలు ఉండు, అడిగేసి వస్తానంట. తినేదానికి ఏముంది అని అడిగితే ఇది మన అవతారం. ఈ విధంగా ఉంది. ఏదో ఏలియన్ మూవీలో ఏలియన్ ఉన్నట్టున్నాం. రోటీ తడక ఏదో చెప్పినాడు, తినేస్తే కడుపు ఆకలి తీరుతుంది. ఇదిగోండి మనకైతే పొద్దున్నే 4 రోటీలు అయితే తింటున్నాం. పోతా ఉంటే ఎన్ని పూరీలు ఉన్నాయి, పొద్దున్నే ఆయిల్ ఎందుకులేని సర్లే ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు ఏదో రోటీలు ఉన్నాయి అన్నారు. సర్లే రోటీలు తెప్పించుకొని ఒక 4 రోటీలు అయితే తిన్నాం. ఇక్కడ దాల్ తడక ఒకటి తీసుకున్నాము. 4 రోటీలు. పొద్దున్నే మనం తినలేకపోయినాం. 2 రోటీలు తిని మిగతా దట్టే వదిలేసినాము. ఇంకా మనకి 396 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికి, తురా అనే ఊరికి. సాయంత్రం 5:30 రీచ్ అవుతామని అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక రెడ్ సిగ్నల్ ఇట్లా ఉంటది అనమాట. ఇందాక ఒక సిగ్నల్ క్రాస్ చేసేసాం తెలియకుండా. ఎందుకు వచ్చిన తలకే నొప్పనే ఇక్కడైతే ఆపినాం.
ఏదో టౌన్లో సిటీలో ఉన్నట్టే ఉంటాయి ఈ సిగ్నల్స్ ఇక్కడ హైవే మీద. దుప్పుగురి ఆ గురి అనేది ఎండింగ్ వర్డ్స్ వస్తున్నాయి, ఎండింగ్ వర్డ్స్ అనమాట. జల్పాయిగురి, దుప్పుగురి, సిలిగురి ఇవన్నీ గురి అంటే నాకు తెలిసి ఆ ఊరు అని అనుకుంటాను. సో ఇక్కడ చూడండి 2 children 1 wife డ్రైవ్స్ లో లాంగ్ లైఫ్ అంట. 2 పిల్లకాయలు, 1 భార్య ఉందంట ఆయనకి. ఇటు సైడ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ మారిపోయినారు, ఎలక్ట్రిక్ ఆటోలకి. ఇవన్నీ ఇదిగోండి పొల్యూషన్ ఎక్కువ అవుతుందని, ఇదిగోండి ఈ ఆటోలు ఉన్నాయి, హ్యాపీ ఆటోలు ఇంతకు ముందు డీజిల్వి, అవి పొల్యూషన్ ఎక్కువ అవుతుందని మొత్తం ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ దానికి మారిపోతుండదు. ఈ డిస్ప్లే నిన్న వాటర్ వాష్ చేయించినాం కదా, దీంట్లో గాలి వాటర్ పోయినట్టుండే ఈ సెన్సార్ పని చేయట్లే. మామూలుగా అయితే వైట్ కలర్ లో రావాలి, ఇది బట్ సన్ లైట్ పెడితే వైట్ కలర్ లో వస్తుంది, నైట్ టైం ఇట్లా బ్లాక్ కలర్ లో ఉంటుంది. అక్కడ నిన్న వాటర్ సర్వీస్ చేసేటప్పుడు అది ఫోర్స్ లో ఏడ వాటర్ లోపలికి వెళ్ళిపోయినట్టుంది. సో మనకైతే ఇప్పుడు బ్లాక్ కలర్ లోనే ఉంది. చెక్ పోస్ట్ ఏమైనా ఉందా? వెస్ట్ బెంగాల్ అస్సాం చెక్ పోస్ట్. ఇక్కడ ఇన్ని లారీ లాగా ఉన్నాయి. ఇక్కడ 11:40 అయితే అస్సాంలోకి అయితే వచ్చినాము. ఈ అస్సాం చుట్టూత మిగతా స్టేట్స్ అన్నీ ఉంటాయి, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని. ఇదేంటంటే అస్సాం అనేది మిడిల్లో ఉంటుంది. ఇక్కడ ఏంద్రి ఇదే బ్లాక్ అయిపోయింది రోడ్డు. ఈ లారీలు ఏంది ఇన్నుండా ఇక్కడ? ఓర్రీ చాలా తేడాగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఎటు పోవాలా? నీ అబ్బా, మనం అటు పోతే ఇరకపోతాం, అందుకని ఈ రోడ్డు మీద పోదాం మనం. వీడు అంటే వచ్చిన ట్రక్ వాడు ఏడబోదామని వచ్చి ఇరికిచ్చేసుకున్నాడు. ఒరే ఈ కుక్క చూడండి పాపం, డబ్బాలు తలక ఇరికిచ్చేసుకొని ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు దానికి. ఇదేంది ఇది? బీపీ అంట, జేడీ ట్రాన్స్పోర్ట్. అటు సైడు ఇటు సైడు ఏందో పిచ్చి పిచ్చిగా ఉంది ఇక్కడ. ఎటు నుంచి ఏం వస్తున్నాయి ఏం అర్థం కావట్లే. ఈ బండి ఎట్టెందుకు వస్తుంది? అట్టగద పోవాల్సిందే. అటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆయన ఇల్లు ఎందుకు ఎట్టు డైవర్ట్ చేసినారు వీళ్ళు? అటు ట్రాఫిక్ జామ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ పోవాల్సిన వాళ్ళు రైట్ సైడ్ పోతున్నాము, వాళ్ళు అటు సైడ్ ఉన్నారు వచ్చేవాళ్ళు. నాయన దండాల్సామే. ఏడ క్లియర్ అయింది ఇదే. ఎక్కడి నుంచో ట్రాఫిక్ జామ్ దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఆగిపోయింటాయి. అంటే బ్లాక్ అయి ఉంటాయి. ఇవి లారీలు ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు ఉంటాయి ఇట్లా ఆగిపోయి. ఇక్కడ ఈ ప్రాంతంలో మేకలు చూడండి, ఆల్మోస్ట్ ఏదో కుక్కలు ఉన్నట్టుంటాయి. ఇవ్వండి కుక్క సైజు ఈ మేకలు. ఎన్నిసార్లు దూరం నుంచి చూసి కుక్కలు అనుకుంటున్నాను వీటిని, యాక్చువల్ గా మేకలు కరెక్ట్ గా కుక్కలు ఉన్నట్టుంటాయి. అదైతే కుక్క పిల్ల మరి ఆట ఒకటి సంకలో పెట్టుకొని పోవచ్చు. మన దగ్గర చాలా పొడుగ్గా పెద్దగా ఉంటుందా, ఇక్కడ అట కాదు, చిన్న కుక్క సైజులో అయితే ఉంటుండే. అస్సాంలో రూరల్ ప్రాంతం నుంచి అయితే పోతున్నాం మనము. మన పక్క అయితే రోడ్లలో కుక్కలు ఎక్కువ తిరుగుతూ ఉంటుందా, ఇక్కడ కుక్కలు తిరగడంలే మేకలు తిరుగుతున్నాయి. అసలు కుక్కలు కనిపించచ్చా ఇందని చూద్దామంటే కుక్కలు ఎక్కడికి పోయాయి. అటు తిరిగి ఒక మంచి రోడ్లోకి అయితే వచ్చి పడినాము. ఈ రోడ్డు మాత్రం ఏ క్లాస్ లో ఉందో అసలు, హైలైట్ అసలు ఇది. ఓర్రే ఈడ చూడండి అసలు ఏముందో. ఇక్కడ గర్భుడు గట్టి తెట్టే ఉంటుందా కొంచెం దూరమైనా. ఇప్పుడు ఆ చెట్లలో నుంచి ఇట్లా బయటకు వచ్చినాము. ఇక్కడ రాగానే అసలు ఏముంది, ఇది ప్లెయిన్ గ్రౌండ్, కొనుక్కొని దొల్లాడొచ్చు ఇక్కడ ఇష్టానుసారం. అంత బాగుంది ఇది, ప్లెయిన్ ల్యాండ్, పచ్చగా ఫుట్బాల్ గ్రౌండ్ ఇది. యాక్చువల్గా సూపర్గా ఉంది అసలు, నాకు బాగా నచ్చింది ఇది. టీ ప్లాంటేషన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. అటు ఇటు టీ ప్లాంటేషన్ కావాల్సిన ఉన్నాయి చుట్టుపక్కల. ఇక్కడేదో ఒక డాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఏడేమన్నా ఉందేమో తినేదానికి చూద్దాం. ఏడు పెడితే పడిపోతుంది, లోపల పెట్టు అంటున్నాడు. ఇక్కడ ఏమున్నాయని అడిగితే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ అవి ఉన్నాయన్నారా. మనకి చికెన్తో ఏమొద్దు,
అండా బుజ్జి ఏదన్నా ఉంటే పట్టకరా అని చెప్పిన. నేను అండా ఏదో చేసినాడు, 4 రోటీ అయితే తీసుకొచ్చినాడు. ఇక్కడ దారి పొడుగుతో వస్తా ఉంటే ఈ పందులు ఏందెందుకు కోసి దారి పొడుగు తమ్ముతా ఉన్నారు. అవన్నీ చూసి వద్దులేరా స్వామి, మామూలుగా అండానే తీసుకురా అని చెప్పిన. అవన్నీ చూసి మనకైతే ఏం తినబుద్ధి కాలేదు. గుడ్డుతో ఏదన్నా ఓకే అని ప్రజెంట్ అయితే అండా బుజ్జి అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఇందాక డాబాలో రోటీ తిన్నాం కదా, 160 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఒక అండా బుర్జీ, 4 రోటీ, ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్. ఆ ఎగ్ పర్లా బాగానే చేసినాడు. ఎగ్ బాగా చేసేదంటే ఇంకా ఎగ్ ఎట్ట చేసినా బాగానే ఉంటది కానీ మన స్టైల్లో చేసినాడు అది. ఇప్పుడే కొండలు అనేది స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉంది కొండలు. ఊర్రే ఇదేంటి ఎట్ట తీసుకొచ్చింది మనల్ని. ఇక్కడ దారి లేదు, పాడు లేదు. ఓ మెయిన్ రోడ్ को जा सकते ఐసా చిక్ పెట్టింది కదా, ఈ ఆడుకో తీసుకొచ్చింది ఇది. ఊర్రే ఈడ బుక్ అయినామా ఏంది కొంప తీసి. ఇప్పుడు ఆ హైవే ఎక్కాలి. ఇప్పుడు అదేదో అక్కడ మెయిన్ రోడ్ నుంచి అట్ట పోయింటే సరిపోయింది కదా. ఇది షార్ట్ కట్లు తగలయ్యా. ఇప్పుడు ఇక్కడ కానీ బా ఓ నాకు తెలుసు ఇది ఏదో ఒకటి చేస్తుంది ఇది. ఇప్పుడు అవతల పోవాలా? అవతలకు పోవాలంటే ఇటు తిరుక్కుంటూ పోవాలంట. NH17 ఇది మొత్తానికి భలే పని చేసింది ఇదే. మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర నది వస్తుంది. పెద్దది బ్రిడ్జి మాత్రం చాలా పెద్దగా ఉంటది. ఇప్పుడు వస్తుంది అనమాట ఇక్కడ. నూట 15 కిలోమీటర్లు అయితే ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కి. సో మనకి అస్సాంలో పెట్రోల్ ఎంత అనుకున్నారు? 98 రూపాయలు ఉంది. డీజిల్ 92 రూపాయలు ఉంది. సిలిగురి నుంచి డైరెక్ట్ అస్సాంకి వచ్చేసింటే ఇక్కడ పెట్టించుకుంటే సరిపోయిండేది. లీటర్ మీద ఒక 6 రూపాయల దాకా మిగిలి ఉండేది అనమాట. ఇప్పుడు ఇక్కడ మేఘాలయలో ఎంత ఉంటుందో. ఇవి ట్రైబల్ స్టేట్స్ కావడం వల్ల ఏమన్నా కన్సెషన్ ఏమైనా ఉంటుందేమో వీళ్ళకి. మనం నేషనల్ హైవేలో నుంచి ఇట్లా రైట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి తురా 100 కిలోమీటర్లు అనేసి ఉంది. నేషనల్ హైవే 51 స్టార్ట్స్ అంట. ఈ తురా పోయే రోడ్డు ఉంది, డబుల్ రోడ్డు. అసలు ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ రోడ్డు మాత్రం. మనం రైడ్ చేస్తా ఉంటే ఊపు వస్తా ఉంది. ఈడేదో పోతా ఉంటే ఒక చిన్న అంగడి లాగా ఉంది. మరి
क्या हो गया? अरे नहीं कमा ఇది 10 రూపాయలు ఆ ఎడ్జ్లో కొంచెం చిరిగింది తీసుకోవట్లా. పోలీసు వాళ్ళు గన్నులు పట్టుకొని పోతా ఉంటారు. వీళ్ళు ఎవరన్నా రైడర్లు ఏమన్నా అనుకున్నా, రైడర్లు కాదు, గన్నులు ఎట్టుండయో. పోలీసు వాళ్ళు వీళ్ళు ఎక్కడికో ఎవరు ఎంతమంది పోతా ఉంటారు వీళ్ళ. ఎక్కడికి కాన్వాయ్? సూపర్ సాంగ్ మీరు. మనం అస్సాంలో నుంచి ఇప్పుడే మేఘాలయలోకి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ బ్లాక్ కమాండోలు బైకుల్లో గన్నులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. నాకైతే దేనికనేది రీజన్ తెలియదు. ముందు అర్జెంట్ గిడింది ఏలాడుతూ పోతున్నాడు దానికి. అయ్యో ఏమైందిరా సామే? బండిని కంట్రోల్ చేయడమా? ఒక పని అయితే అయిపోయింది. 90 రూపాయలతో లీటర్తో మనం అయితే పెట్రోల్ అయితే పట్టించేసినాము. ఇంకా దీని గురించి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పోయేది కొంచెం రిమోట్ లొకేషన్స్ కి అయితే టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి అదే ఫుల్ ట్యాంక్ పెట్టించుకొని ఉంటే దొరికినప్పుడల్లా పోతా ఉండొచ్చు. చాటే ఇంకా ఒక 68 కిలోమీటర్లు అవుతుంది తురాకి. ఇప్పుడు పెట్రోల్ పట్టరా అంటే ట్యాంక్ లో కాకుండా చుట్టుపక్కల పడతా ఉన్నాడు. ఆకేసి నవలతో ఏం అర్థం కావట్లేదు ఆవిడకి. ఇక్కడ నుంచి కొంచెము ఎక్కుడు దిగుడుగా ఉంది, అంటే హైట్ ఎక్కువ ఉంది. ఇటు నుంచి కొండ ప్రాంతము. ఇక్కడ చూడండి అసలు ఏముందో ఇది. వెళ్ళిపోతాం కిందకి. ఒర్రే ఒరే ఎవరైనా దూసుకొచ్చేస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి క్రికెట్ గ్రౌండ్ ఈ కొండల మధ్యలో సూపర్గా ఉంది అసలు. ఇది క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ. ఒర్రే పోయింది. అరే అవుట్రా. వెల్కమ్ టు తురా. పైన ఒక ఇల్లు ఒకటి ఉంది, కింద డ్రమ్ ఒకటి ఉంది. పైన ఉండే ఇల్లు వచ్చి వెదురు బొంగులతో కట్టుంటారు అనమాట. మొత్తానికి అయితే మనము ఆల్మోస్ట్ తురా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ తురా అనేది మామూలుగా గారో హిల్స్ లో అయితే ఉంటది. ఈ గారో హిల్స్ లో గారో తెగ వాళ్ళు అయితే ఉంటారు. ఈ మేఘాలయలో మెయిన్ గా మేజర్ గా మనకి 3 తెగలు అయితే ఉన్నాయి. ఖాసీ తెగ ఒకటి, ఈ గారో తెగ ఒకటి, ఇంకొకటి ఏదో ఒకటి ఉంది. ఈ తురా ఈ సరౌండింగ్ మొత్తం అంతా గారో హిల్స్ లో అయితే ఉంటాయి. గారో హిల్స్ అయితే ఉంటాయి. ఈ తురాకైతే వచ్చినాగానే ఈడ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఇక్కడ హోటల్స్ లేవు, లాడ్జిలు లేవు, హోమ్ స్టేలు లేవు. ఉన్నాయి కానీ అవి 3000 4000 అట్లా ఉంటుండే. లాడ్జ్ హోటల్ లాడ్జ్. ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. నాకైతే ఏం అర్థం కావట్లేదు ప్రజెంట్ పరిస్థితి. హోటల్ ఆల్మోస్ట్ 5:30కి అయితే మనము ఈ తురా ఏరియాకి అయితే వచ్చినాము. ఈ తురా టౌన్ అనమాట. నేనేమనుకున్నానంటే వచ్చి ఏదో ఒకటి ఉంటాయి లోకల్ గా లాడ్జెస్ ఎత్తుక్కుందాం అనుకున్నా. ఈడ మరి దారుణంగా ఉంది పరిస్థితి. అదే Booking.com లో చూస్తే మినిమం 3000 4000 రూపాయలు అయితే ఉన్నాయి. ఇంకెక్కడన్నా ఉంటదేమోనని మామూలుగా దారిలో అడగతా పోతా ఉన్నా. ఇది 7-8 మంది దాకా అడుగుంటా. దాంట్లో ఒక అతను ఈ హోటల్ గురించి అయితే చెప్పినాడు. ఈ హోటల్ ఏంటంటే ఇది రాజ్ కమల్. పాపం అతనే ఫోన్ చేసినాడు. అక్కడి నుంచి ఫోన్ చేసి ఉన్నాయా రూమ్స్ ఉంటే ఉన్నాయి. అతనికి చెప్పింది 800 రూపాయల్లో ఉన్నాయి అన్నారు. ఇక్కడికి వస్తే ఎంత రూమ్ అని అంటే 500 రూపాయలు అయితే చెప్పినారు. అయితే డబ్బులు కట్టేసి మొత్తానికి అయితే రూమ్ తీసుకున్నాం. కానీ దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు, కామన్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ బాత్రూమ్ మరి బస్ స్టాండ్ రేంజ్ లో అయితే ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఇది చాలా బెటర్. తక్కువ బడ్జెట్ లో ఉంటాయి. ఏమంటే కొంచెం టైం కేటాయించి వెతకాల. నేను కూడా చూసి ఇంకా 1500 రూమ్ ఏదో ఒకటి తీసుకుందాము అనే డెసిషన్ కి అయితే వచ్చిన. లాస్ట్ మినిట్ లో అతను కలవడం వల్ల అతనైతే ఈ హోటల్ అయితే చెప్పిన. ఇట్లాంటి హోటల్స్ ఎక్కడ ఉంటాయి మనకి. ఇప్పుడు మామూలు గూగుల్ మ్యాప్స్ లో ఎదిగినా కూడా ఇట్లాంటివి కనపడవు. లోకల్ వాళ్ళని అడిగితే మాత్రం చెప్తారు. ఇక్కడ టెంట్ వేద్దాం అంటే టెంట్ ఇక్కడ కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది. ఇది పోలీసు వాళ్ళు
కంబైన్డ్ హౌస్. నేనైతే ఎందుకు మళ్ళీ నైట్ ఇబ్బంది పెడతారు ఇక్కడ టెంట్ వేసిన. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. until then, bye.